మనం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు మేము కలంకోట్ బీచ్కి వెళ్తున్నాము. ఇది డే 2. మేము బై వాక్ వెళ్తున్నాం అనమాట. పక్కనే రూమ్ తీసుకున్నాము. వాక్ చేస్తున్నాము. హాయ్ చూడండి. హాయ్ బిడ్డా, హాయ్ చెప్పు. హాయ్. ఇంకా ఈరోజు అయితే అత్తయ్య బర్త్డే అనమాట. అత్తయ్య 50th బర్త్డే. ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాము. మేమైతే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడాలనుకుంటే, మేము ఈరోజు అంతా ఏం చేస్తామో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. ఫైనల్లీ బీచ్ రీచ్ అయిపోయాము. దగ్గర మా రూమ్ నుంచి బీచ్ వరకు 1.5 కిలోమీటర్ వాక్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఆటోలోనే వస్తుంది. ఈ టైంకి ఆటోస్ లేవు అని చెప్పేసి మేము నడుచుకుంటూ వచ్చినాం అనమాట. మనం మార్నింగ్ వచ్చినాం కాబట్టి అసలు రష్ కనిపించట్లేదు. లేకపోతే ఒక పబ్లిక్ పార్క్ లో ఎంత రష్ ఉంటుందో అంత రష్ ఉంటుంది ఈ బీచ్ లో. మేమైతే ఇది 4th టైం గోవాకి రావడము. గోవాకి వచ్చి ఏం చేస్తారు అని అనుకుంటారేమో కానీ, ఆ బీచ్ సైడ్ వాటర్ దగ్గర కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అన్ని కష్టాలన్నీ మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. మేమైతే ఇన్నిసార్లు వచ్చినాం కానీ వాటర్లో అసలుకి కాలు పెట్టి ఈసారి ఆడుకున్నంత ఆడుకోలేదు. ఎందుకంటే ఆయుక్త ఉండేది, ఆమె వాటర్ దగ్గర రావడానికి చిన్నగా ఉన్నప్పుడు వాటర్ దగ్గర రావడానికి భయపడేది. ఈసారి కొంచెం పెద్దగా అయింది, తను కూడా డేర్ చేసింది. ఇంకొకటి ఏంటంటే అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉండేసరికి అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా కొంచెం దాన్ని కేర్ తీసుకున్నారు. సో మేము ఈసారి బాగా వాటర్లో ఆడడము, కొంచెం ఫొటోస్ తీసుకోవడము అవన్నీ ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఇంత మార్నింగ్ వచ్చినాం కాబట్టి అట్లీస్ట్ ఇట్లా ఆడుకోవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు మనుషులు కనిపించకుండా మంచిగా వస్తుంది. అదే ఈవినింగ్ కానీ ఇంకొక 1 hour 2 hours అయిన తర్వాత వచ్చి ఉంటే ఇట్లా బీచ్ చూడడానికి ఉండేది కాదు. వెనకాల ఎవరో ఒకరు ఆడుకుంటూ అట్లా వెనకాల కనిపిస్తూ ఉండేవారు అనమాట. జనాలు చాలా మంది కనిపించే వాళ్ళు అనమాట. మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళే దారిలో మేము టిఫిన్స్ తీసుకొని టిఫిన్ తినేసి అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరికి వెళ్ళి మేమైతే స్విమ్మింగ్ పూల్ ఉన్న రిసార్ట్ తీసుకున్నాం అనమాట. మాకు ఇక్కడ మేము మంచిగా ఫుల్గా వాటర్లో స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి కొంచెం సేపు తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము అన్నమాట. నేను శివ అయితే చిన్నపిల్లలకి ఇట్లా ఆడుకుంటూ కూర్చున్నాం. ఇంకా మేము పూల్లో ఆడుకోవడం అయిపోగానే పైకి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి రూమ్ నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మాకు రూమ్ వచ్చేసి పూల్ సైడ్ వ్యూ వచ్చిందనమాట. సో మేమైతే మంచి మంచి పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తే అయితే చాలా డల్గా అనిపిస్తుంది. ముందు గోవా వీడియోలోనే చెప్పినా కదా తనకు ఫీవర్ ఉంది అని చెప్పేసి అట్లనే ఉండే అనమాట. ఎంత మెడిసిన్స్ వేసినా కూడా తగ్గలేదు. మేమైతే ఇంకా రెంట్ బైక్స్ తీసుకున్నాము. ఈ రెంట్ బైక్స్ తీసుకొని మనము తిరగొచ్చు అనమాట. ఇక్కడ మనకు రెంట్ బైక్స్ దొరుకుతాయి. ఇందులో పెట్రోల్ మాత్రం మనమే పోయించుకోవాలి. ఫస్ట్ మేమైతే ఇంకా పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్తున్నాం ఇప్పుడైతే. నేనేమో ఇక్కడ వీడియోస్ తీసుకుంటే ఎంజాయ్ చేస్తుంటే మా మామయ్య ఇంకా శివ ప్రాణాలు చేతిలో పెట్టుకున్నారు. ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందో, ఫోన్ కింద పడిపోతుంది, జాగ్రత్త జాగ్రత్త అని టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. అయినా కానీ నేను వీడియోస్ తీయడం మానలేదు. ఇప్పుడు మనము రిసార్ట్ ఉన్నదేమో క్యాలంగూట్ నుంచి మేము ఇప్పుడు ఎక్కడ పోతున్నామా, అశ్వం 17 kilometers ఉందన్నమాట. యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 బైక్స్ వస్తాయి అనమాట. ఒక బైక్ 400 అండ్ అందులో పెట్రోల్ మనమే కొనుక్కోవాలి. మేము బైక్స్ తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళు ఒక బైక్లో వస్తున్నారు, నేను మా హస్బెండ్ ఒక బైక్లో. ఇంకా ఒక 12 kilometers అవి. మనం ఇట్లా పోతుంటే మంచి మంచి వ్యూస్ కూడా ఇట్లా మంచిగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ మాకు లైట్గా ఆకలైనట్టు అనిపిస్తే మ్యాగీ తిందామని చెప్పేసి మ్యాగీ పాయింట్ దగ్గర ఆగాము. ఇక్కడ ఆవి పాపనేమో వీడియోస్ తీస్తుంటే వీడియోస్ తీయనియట్లేదు. మళ్ళీ వీడియోస్ చూసేటప్పుడు మాత్రం నేను ఇది నన్ను చూపి అని వీడియోస్ చూస్తుంది. మళ్ళీ ఎందుకు పడుతున్నావు చెప్పు.
చూసారు కదా ఎట్లా చేస్తుందో, ఆమె వీడియో తీస్తుంటే వీడియో దిగొద్దంట. మేము ఇవన్నీ చేసేటప్పుడు మా మ్యాగీ అయితే వచ్చేసింది. దెబ్బ మ్యాగీ తినేసి తిన్న వెంటనే మళ్ళీ స్టార్ట్ అయినాము. ఎందుకంటే చాలా దూరం పోవాలి. ఇంక ఇక్కడైతే ఆయుక్త వాళ్ళ డాడీని శానిటైజ్ కోసం అడుగుతుంది. మార్నింగ్ నుంచి అడుగుతూ ఉందన్నమాట. ఫైనల్లీ మేమైతే అశ్వం బీచ్కి రీచ్ అయిపోయినాం అనమాట. మేము ఇవాళ ఖచ్చితంగా ఒక 3-4 బీచెస్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ మేము అశ్వం బీచ్ నుంచి స్టార్ట్ చేసినాము. అశ్వం బీచ్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా చల్లగా కూడా ఉంది. ఆ యుక్త అయితే పోయి వాళ్ళ డాడీతో శాండ్ టాయ్స్ అయితే కొనిచ్చుకుంది. ఆ ముఖంలో సంతోషం చూడండి. అవి చూడమని పిల్లలు ఏమైనా కోరుకున్నారనుకో, అవి చిన్నదైనా సరే ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. ఇంకా అశ్వం బీచ్ గురించి చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఎక్కువ జనాలు ఉండరు. ఇట్లా రాక్స్ ఉంటుంది. పిక్చర్స్ తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. మనకి గోవా వస్తే ఫారినర్స్ ఉంటారు అంటారు కదా, ఖచ్చితంగా అశ్వం బీచ్లో అయితే ఫారినర్స్ ఉంటారు. అశ్వం బీచ్లో ఇంకా ఆరంబోల్ బీచ్లో, ఇంకా మనకి ఎక్కువ బాగా ఇంకా కలంగూట్ బీచ్లో అయితే ఫారినర్స్ కనిపించారు అనమాట. మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని మేము తర్వాత ఆరంబోల్ బీచ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి తక్కువ దూరమే ఉందన్నమాట. ఒక 20 minutesలో ఆరంబోల్ బీచ్కి రీచ్ అయినాము. ఆరంబోల్ బీచ్ అయితే చాలా గాలి, అంటే చాలా గాలి వస్తుంది. ఇట్లా మట్టి ఇట్లా పైకి లేస్తుంది అనమాట, శాండ్. చాలా బాగుంది. కాకపోతే చల్లగా అంతసేపు ఎండలో డ్రైవ్ చేసుకొని వచ్చినందుకు ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మేము ఇలా బెంచెస్ తీసుకున్నాం అనమాట. ఒక 4 benches తీసుకున్నాము. 4 benches 1 hourకి 150 rupees ఎంతనో తీసుకున్నారు. తర్వాత మేము వేరే బెంచెస్ ఉన్న ప్లేస్కి వెళ్ళినాము. ఏంటంటే అక్కడనే ముందరనే వాళ్ళ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. ఆ రెస్టారెంట్స్లో మనం ఆర్డర్ చేసుకొని తింటే మనకు ఓన్లీ ఫుడ్ బిల్ వేస్తారు, ఆ బెంచెస్ బిల్ వేయాలన్నమాట. మేమైతే ఫస్ట్ కొంచెం సేపు ముందట కూర్చొని నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేద్దాము, కేక్ ఎక్కడ కట్ చేద్దాము నైట్ అని చెప్పేసి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా ఇంతలో మా పాపని చూస్తే అయితే మా పాప మెల్లగా కిందికి దిగి శాండ్లో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఆ శాండ్ అంతా అంటుకొని కళ్ళల్లో పడి పెద్ద రభసనే అయ్యింది. తర్వాత ఇంకా మేము ఫుడ్ తినేసి మేమైతే రూమ్స్కి వెళ్ళిపోయి ఒక 6:30-7 o'clockకి మనము బాగా బీచ్కి వెళ్దాము కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి అనుకున్నాము. ఈ టైం లోపల ఏమైందంటే ఆయు పాపకి ఫీవర్ కొంచెం ఎక్కువ కావడం స్టార్ట్ అయ్యింది. నాకు శివకి ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. మా దగ్గర థర్మోమీటర్ లేదు, ఏం లేదు, టెంపరేచర్ చెక్ చేద్దామంటే అని ఫస్ట్ పోయి అక్కడ అపోలో ఎక్కడుందో చూసి అపోలో స్టోర్కి వెళ్ళి ఒక థర్మోమీటర్ అయితే తీసుకొని వచ్చిన. ఇంకా మేమైతే బాగా బీచ్కి స్టార్ట్ అయినాము. పాపం ఇక్కడ దాన్ని చూసి అయితే ఫుల్ బాధ, బాడీ అంతా ఫుల్ చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకోటి అదైతే ఆ రోజు మొత్తం డల్గానే ఉంది, మరి ఎక్కువ యాక్టివ్గా అయితే లేదు. ఇంకా మేము వెళ్ళే దారిలోనే కేక్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. చూస్తే మాకు ఇక్కడ ఒక కేక్ స్టోర్ కనిపించింది. అక్కడ చూస్తే మాత్రం రేట్స్ ఫుల్ హై అన్నమాట. ఒక 1/2 kg కేకే 450 నుంచి 550 వరకు ఉంది. ఇంకా ఇంతవరకు వచ్చి మనం ఎట్లా అని చెప్పేసి కేక్ అయితే తీసుకున్నాము. దాని కేక్ తీసుకునే దగ్గర తర్వాత చేసినాము. టెంపరేచర్ చెక్ చేసి చూసి నాకైతే ఫుల్ భయం వేసింది. ఇంకా నేను వెంటనే నాకు డాక్టర్ది నంబర్ ఉండే అనమాట ఇక్కడ. ఆ డాక్టర్కి కాల్ చేస్తే యాంటీబయోటిక్ చెప్పింది. యాంటీబయోటిక్ ఇంకా నైట్ రూమ్కి వెళ్ళేటప్పుడు యాంటీబయోటిక్ తీసుకొని దానికి పోసిన. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫీవర్ తగ్గిందనమాట. ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా ఫీవర్ తగ్గకపోతే నేను శివ అయితే నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఆ దేవుని దయ వల్ల దానికి ఫీవర్ అయితే తగ్గింది. ఇంకా మనం ఇక్కడ చూస్తే మనము టీటో స్ట్రీట్కి వచ్చేసాం అనమాట. మనం బాగా బీచ్కి వెళ్ళాలంటే టీటో స్ట్రీట్ నుంచి వెళ్తే, ఈ గల్లీ నుంచి వెళ్తే మనకి బాగా బీచ్ చాలా దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. షాపింగ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ షాప్సే కాదు, క్లబ్స్ పబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి టీటోస్ పబ్ అని చెప్పేసి ఒక ఫేమస్ పబ్ ఉంటుంది. దానివల్ల ఈ స్ట్రీట్కి టీటోస్ స్ట్రీట్ అని చెప్పేసి పేరు వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పబ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని ఐస్ క్రీమ్స్, పానీపూరి, ఎవ్రీథింగ్, షవర్మా దొరుకుతుంది. షవర్మా ఖచ్చితంగా మర్చిపోకుండా తినండి, చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్లో. ఇంకా మనం ఈ స్ట్రీట్కి రాగానే అయితే మంచి మ్యూజిక్ వినిపిస్తుంటుంది. వింటుంటే అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంటుంది. వింటుంటే అయితే
మంచి పార్టీ మూడ్ ఉంటదన్నమాట. ఇక్కడ మనమైతే ఇంకో టీటోస్ ఎంట్రీ అన్నమాట. ఇది టీటోస్ ఇదే పబ్. ఈ పబ్ వల్లనే టీటోస్ స్ట్రీట్ అని చెప్పేసి దీనికి పేరు వచ్చింది. అన్నమాట. మార్నింగ్ టైమ్స్ బీచ్ వ్యూ వేరే ఉంటది. నైట్ టైమ్స్ వేరే ఉంటదన్నమాట. మార్నింగ్ అయితే బీచ్ ఎట్లుంటదో దానికి 100 టైమ్స్ డిఫరెంట్‌గా ఉంటది. ఫుల్ ఆఫ్ లైట్స్, మ్యూజిక్, ఫుల్ క్రౌడ్ ఉంటదన్నమాట. కాకపోతే ఇక్కడ మార్నింగ్ కంటే నైట్ వస్తేనే సూపర్ అనిపిస్తది బాగా బీచ్‌కి. అందుకే మేము నైట్ తీసుకొచ్చాము బాగా బీచ్‌కి. ఇక్కడైతే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ లౌడ్ మ్యూజిక్ తోటి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు విత్ బీచ్ వ్యూ. ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి కేక్ కట్ చేయడానికి సెట్ చేసుకుంటున్నాము.